అయిపోయింది కానీ పాపని రెడీ అయ్యి పాపని చూడడానికి వస్తుండ్రు. పెళ్ళికా? పెళ్ళికి. ఇంత త్వరగా నీకు చెప్పడం మర్చిపోయినా, పాపకి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూసేసిన. తను చిన్నపిల్లలే కదా, చదువుకుంటది కదా. నీకు మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడు చేసిండ్రు? నాకు చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చేసి నాకు తప్పు చేసి, మన పిల్లలకి మనం తప్పు చేయద్దు కదా. వాళ్ళతో మాట్లాడిన పెళ్ళి అయిపోయాక వాళ్ళని చదివిస్తారంట. చిన్నపిల్లని ఆమె ఒప్పుకోదు కదా. మీరు నువ్వు నువ్వు ఉన్నావు కదా. నీకు మీ డాడీ పెళ్లి చేస్తా అంటుంది. నేను చదువుకుంటా మమ్మీ, నేను పెళ్లి చేసుకో మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఎట్లనైనా నువ్వే బతలాడు, ప్లీజ్ మమ్మీ. నేను మీ డాడీని ఒప్పించిన, ఎంత తింటాడు మమ్మీ, మళ్ళీ ఒకసారి అడుగు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నేను చదువుకుంటా. సరే. పాప ఏమంది? పాప ఒప్పుకుంటలేదు పెళ్లికి. ఎలా చేసిన ఒప్పిమని చెప్పినా కదా నేను. తను చిన్నపిల్లనే కదా, చదివిస్తా అని చెప్పి పెళ్ళైనాక అత్త చదువు మాట ఇచ్చిళ్ళు. వాళ్ళు మంచి వాళ్ళు. అట్నే అంటే వెళ్ళిపో. హలో హలో, ఎక్కడున్నారు బాబా? ఆటకన్నా రండి, టైం అయిపోతుంది. బాగున్నారు బాబా గారు? నమస్కారం. ఏమే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిళ్ళు రాటకనా? వస్తున్నా. పాప ఏది? పాప రెడీ అవుతుంది. సరే టకన పాప వారు కూర్చోండి బాబా గారు. పిల్లయితే మంచిగానే ఉంది, మరి అమ్మాయి ఎట్లుంటుందో? అమ్మాయి కూడా చాలా లక్షణంగా ఉందండి. అమ్మాయి తీసుకురండి. అమ్మాయి మాకు అమ్మాయి నచ్చిందండి. మీ అబ్బాయికి నచ్చింది. పంతులాకి ఫోన్ చేయమంటారా? చేయండి. హలో హలో, ఎక్కడున్నారు పంతులు? నేను మా ఇంట్లో ఉన్నా. మీ ఇంటి ముందట్టున్న ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళారా? ఎన్ని సంబంధాలు పెట్టాలి? సరే వస్తున్నా. రండి. నమస్కారం. నమస్కారం పంతులు. అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి పేరు సహస్ర, అబ్బాయి పేరు. ఇద్దరు జాతకాలు చక్కగా కలిసాయి, కానీ పెళ్లిలో ఒక అడ్డంకు ఉంది. ఏంటి అడ్డంకు? పెళ్లి ఆపడానికి ట్రై చేస్తారు. అంటే మంచి ముహూర్తం ఉండదు. ఆటంకం పోవాలంటే మేము ఏం చేయాలి? ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలి. మంచి సమయం చెప్పండి, చేసేస్తాం. ఎవరికి తెలియకుండా అంటే మార్నింగ్ 4కి. సరే అండి. ఏ రోజు మంచి ఉంది? 24కి. తాంబూలాలు మార్చుకోండి. మీరు బోర్డు నిల్చోండి. చిరంజీవి తరణ్ చీలాసావు సహస్రతో పెళ్లి కుదిరింది. తదాస్తు. సరే బావగారు, పెళ్ళి ఎల్లుండే కాబట్టి అన్ని టక్కన తీసుకోండి. మార్నింగ్ సరే. క్లింగ్ క్లింగ్. హలో టీచర్. హలో, ఎవరమ్మా? హలో టీచర్, మా మమ్మీ డాడీ నాకు పెళ్లి చేస్తారు టీచర్.
ఏడవకమ్మా, చదువుకుంటా టీచర్, నన్ను కాపాడండి ఎలాగైనా. నువ్వు ఏడవకమ్మా. ఎంత అన్యాయం, ఎంత దౌర్జన్యం. టీచర్ నన్ను కాపాడండి ఎలాగైనా. నువ్వు ఏడవకమ్మా. 2 రోజుల ముందు మీ అమ్మకు బాగాలేదని తీసుకెళ్ళి ఇప్పుడు నీకు పెళ్ళి అంటున్నారా? అవును టీచర్. నువ్వు ఏడవకమ్మా, నిన్ను రక్షించుతాను. నువ్వు బాధపడకు. పెళ్ళి ఎప్పుడు? రేపే టీచర్. రేపా? లొకేషన్ షేర్ ఎక్కడనో? సరే టీచర్, మీరు ఎలాగైనా రండి. నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం ఎవరికి చెప్పకు. ఎట్లున్నావు అట్లనే ఉండు సరే నార్మల్గా. టీచర్. ఓకే అమ్మా. సరే. మేడం చెప్పండి మేడం. మన స్కూల్లో ఒక అమ్మాయి మా క్లాస్లో శాస్త్ర అనే అమ్మాయి లేదా? మేడం. ఆమెకు 2 రోజుల ముందే వాళ్ళ అమ్మకి బాగాలేదని తీసుకెళ్ళిరు మేడం. తీసుకువెళ్ళి ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అంటున్నారు సడన్గా. ఇప్పుడు మనం ఈ పెళ్ళి ఆపాలి మేడం. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగనియదు మేడం. మనం 1098కి ఫోన్ చేయాలి మేడం. 1098. హలో చెప్పండి. హలో సార్, మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మా స్కూల్లో ఒక అమ్మాయికి చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు, మీరు రావాలి సార్. ఎప్పుడు? రేపు పొద్దున సార్. మీకు ఎవరు చెప్తారు? మాకు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా చెప్పింది సార్, మీరు రావాలి. లొకేషన్ పంపించండి. లొకేషన్ షేర్ చేస్తాను సార్, మీరు తప్పక రావాలి. హలో, ఎక్కడున్నారు మీరు? వస్తున్నా, దారిలో ఉన్నా. అదే టక్కన రమ్మంటే ఇంకా రావట్లేదు. ఈ జంగల్లో ఉంది కానీ నాకు దారి దొరకడం లేదు. ఇప్పుడు అనిపించిందా? కనిపించింది, వస్తున్నా. త్వరగా రండి, మళ్ళీ ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్లి కొరకు తీసుకురండి. కూర్చోండి. పెళ్లి కూతురు తీసుకు. దండలు మార్చు. మాంగళ్యం తంతున అందరికి ఎవరండి మీరు? ఎందుకు ఆ పిల్లలు పెళ్ళని చేస్తున్నారు మీరు? మా కూతురు మా ఇష్టం. ఫస్ట్ మీరు ఆగండి. ఎందుకు? పంతులు గారు, మీరు ఇలాంటి దొంగ పనులు ఏం చేస్తున్నారు? శివ శివ రామరామ నాకేం తెలియదు. అది రాత్రి కాదు, పొద్దున 4ంటికే. మీరు ఏం ప్రూఫ్ చేసి పెళ్లి చేస్తున్నారు? మా పాపకి ఏజ్ తక్కువ అని ఎవరన్నారు? మా పాప ఏజ్ కరెక్టే ఉంది. చూపెట్టాలి మరి ప్రూఫ్. ఇదిగో. ఇది డూప్లికేట్. అది మీరు చూడండి, చూడండి, మీరే సైన్ పెట్టిరా. ఇవి రియల్ కావండి. ఎవరు చెప్పిరండి మీకు క్లియర్ కావని? మీరే ఇచ్చి మీరే రియల్ కావండి. మీ సైన్ ఉంటుంది చూడండి. మా పాప అప్పుడు చదువుకుంటాను, ఇప్పుడు తను చదువుకొని అంటుంది. అది చెప్పాలి కదా మరి. తన ఇష్టంతోనే పెళ్లి చేస్తున్నామండి. తన ఇష్టంతో పెళ్లి చేస్తే తనెందుకు మాకు ఫోన్ చేసి చెప్తుంది? తనెందుకు చెప్పింది? నువ్వు చెప్పినావా? చెప్పినా డాడీ. ఎందుకు? తనకి ఇష్టం లేదు కదా. ఇష్టమే అని చెప్పినావు కదా. మీరు తిరగరని నేను అట్లా చెప్పిన. ఫస్ట్ పంటుంది కాదు, ఫస్ట్ పండుగ ఈ రోజులలో బాల్య వివాహాలు బాగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలు జరగకుండా చూడండి. బాల్య వివాహం జరిగేటప్పుడు 1098కి కాల్ చేయాలి తప్పకుండా. మీకు ఈ కేజీబీవీలు ఎప్పుడు అండగా ఉంటాయి. మాలాంటి టీచర్స్ కూడా ఎప్పుడు అండగా ఉంటారు. మీకు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈమెలాగా ఫోన్ చేసి చెప్తే మేము వచ్చి మిమ్మల్ని కూడా ఇలాగే కాపాడతాం. వధువు కాదు, చదువు.